హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ డిజిటల్ జీసీపీ డేటా ఇంజనీర్ ట్రైనింగ్ అండ్ నేను మీ రామారావు గంగవరపు. ఈరోజు ఈ సెషన్లో నేను మీకు డీటెయిల్డ్గా టూ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి వచ్చేసి ఒక ఎంటీ టేబుల్లోకి మనం బీక్యూ ద్వారా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ద్వారా డేటాని ఎలా లోడ్ చేయాలి ఎంటీ టేబుల్లోకి అనే దాని గురించి చెప్తాను. అలానే లోడ్ చేసిన డేటాని బీక్యూ కమాండ్ యూజ్ చేసి మనం ఆ డేటాని ఎలా రీడ్ చేయాలనే దాని గురించి కూడా ఈ సెషన్లో మీకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వాచ్ చేస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని వాచ్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ను మాకు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనం డేటాని లోడ్ చేయాలంటే మనం లోడ్ కమాండ్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు సి డ్రైవ్లో ఒక డేటా ఫైల్ అనేది ఉంది. ఓకే, సో ఇది నా డేటా ఫైలు, స్మాల్ డేటా ఫైలు. ఆ డేటా ఫైల్ నేమ్ వచ్చేసి ఎంప్లాయ్ అనమాట. ఓకే, సో ఎంప్లాయ్లో నాకు కొంత డేటా అనేది ఉందన్నమాట. సో నేను 3 రికార్డ్స్ మాత్రమే యాడ్ చేశాను బెటర్ అండర్స్టాండింగ్ కోసం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ డేటాని ఒక ఎంటీ టేబుల్లోకి ఎలా లోడ్ చేయాలనేది మనం చూద్దాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు యూఐలో ఒక డేటా సెట్ ఉంది. డేటా సెట్ నేమ్ టెస్టింగ్. అలానే ఒక టేబుల్ ఉంది, నేమ్స్ _ ఫ్రమ్ _ బీక్యూ అని. ఓకే, సో ఈ టేబుల్ అనేది ఎంటీ అనమాట. ఎలాంటి రికార్డ్స్ ఈ టేబుల్లో లేవన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం employee.txt ఫైల్ని ఇక్కడ మనం లోడ్ చేద్దాం. ఓకే, సో దానికి క్వెరీ ఎలా రాయాలో మనం చూద్దాం. ఓకే, సో బీక్యూ లోడ్ డేటాసెట్ నేమ్ వచ్చేసి టెస్టింగ్ అండ్ డేటాసెట్ నేమ్ డాట్ టేబుల్ నేమ్ వచ్చేసి నేమ్స్ _ ఫ్రమ్ _ బీక్యూ అనమాట. ఓకే, సో తర్వాత ఆ డేటా ఫైల్ ఏ పాత్లో ఉంది, ఓకే, ఏ పాత్లో ఉందో ఆ పాత్ని మనం ఇక్కడ స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే, సో పాత్ అనేది స్పెసిఫై చేయాలి. పాత్తో పాటు ఆ పర్టికులర్ ఫైల్ నేమ్ను కూడా మనం స్పెసిఫై చేయాలి. ఓకే, తర్వాత వచ్చేసి ఏ కాలమ్స్ అనేవి మనకి ఆ ఎంటీ టేబుల్లో ఉన్నాయి. ఓకే, సో మనకి 2 కాలమ్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్కీమా చూడొచ్చు. ఎంప్లాయ్ నెంబర్, ఈ నేమ్. సో ఎంప్లాయ్ నెంబర్ ఇంటీజర్ డేటా టైప్, ఈ నేమ్ స్ట్రింగ్ డేటా టైప్ అనమాట. ఓకే, సో ఎంప్లాయ్ నెంబర్ ఇంటీజర్ కామా నెక్స్ట్ వచ్చేసి ఈ నేమ్. ఓకే, సో ఇది వచ్చేసి స్ట్రింగ్ అనమాట. సో సక్సెస్ఫుల్గా మనం డేటా అనేది లోడ్ చేసామన్నమాట. ఓకే, సో మీరు ఇక్కడ యూఐ యూస్ చేసి కూడా మీరు డేటా లోడ్ అయిందో లేదో చెక్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు రీఫ్రెష్ చేస్తే తర్వాత మీరు డేటా సెట్లోకి వెళ్తే ఇక్కడ, ఓకే, సో డేటా సెట్లో ఇది టేబుల్ అనమాట. ఓకే, సో ఇక్కడ ప్రివ్యూలోకి వెళ్ళండి. సో ప్రివ్యూలోకి వెళ్తే మీ డేటా ఫైల్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా అనేది సక్సెస్ఫుల్గా మనకి లోడ్ అయిందనమాట. ఓకే, సో యూఐ సైడ్న మనం డేటాను చూసాం, కానీ ఒక క్వెరీ యూజ్ చేసి మనం లోడ్ చేసిన డేటాని రీడ్ చేసి చూడాలి ఎలా. ఓకే, సో దానికి మనం క్వెరీ రాయాలన్నమాట. సో బీక్యూ క్వెరీ సెలెక్ట్ * డేటాసెట్ నేమ్ టెస్టింగ్ and table name names _ from _ bq where _ partition date equal to date of. ఓకే, సో ఈరోజు లోడ్ చేసిన డేటాని రీడ్ చెయ్యి అని చెప్పి స్పెసిఫై చేస్తున్నాను. ఓకే, సో ఇది నేను సింగిల్ కోట్స్లో స్పెసిఫై చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఎర్రర్ త్రో చేసింది. ఓకే, సో ఎర్రర్ ప్రాసెసింగ్ బీక్యూ. ఓకే, సో క్లస్టరింగ్ ఈజ్ నాట్ సపోర్టెడ్ ఇన్ లెగసీ ఎస్క్యూఎల్. ఓకే, సో లెగసీ ఎస్క్యూఎల్లో క్లస్టరింగ్ అనేది సపోర్ట్ చేయటం లేదు అని చెప్పి చెప్తుంది. ఓకే, సో దానికి మనం ఒక చిన్న కమాండ్ అనేది యాడ్ చేయాలన్నమాట. సో -- యూజ్ _ legacy _ SQL ఈక్వల్స్ టు ఫాల్స్ అనే కమాండ్ యాడ్ చేసి సేమ్ క్వెరీ మనం రన్ చేస్తే మనకి డేటాని రిట్రైవ్ చేసి చూపించిద్ది అనమాట. సో సక్సెస్ఫుల్గా డేటాని రీడ్ చేయగలిగామన్నమాట కమాండ్ యూజ్ చేసి. సో
డేటా అనేది యూఐలో అయినా చూసుకోవచ్చు, లేదా ఇలా మనం బీక్యూ కమాండ్ లైన్లో మనం క్వెరీ రాసి క్వెరీ ద్వారా కూడా మనం డేటాని రీడ్ చేసి చూడవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.